అన్నమయ్య జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 4 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 65 లక్షల విలువ చేసే 37 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వెంకటాద్రి తెలిపారు. ఆయన రాయచోటిలోని పోలీసు జిల్లా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిందితులందరూ అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందిన బత్తుల వినోద్తో పాటు మరో 3 మైనర్లు ఉన్నారన్నారు. వినోద్ కుమార్ను రిమాండ్కు తరలించగా మరో 3 మైనర్లను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న వాయల్పాడు పోలీసులను అభినందించి రివార్డులను అందజేశారు. సరే యూ షేప్లోనా సరే అంటే అటు ఇటు కొన్ని యూ షేప్లో పెట్టాయమ్మా. లాస్ట్లో పెట్టేస్తా కొన్ని ఇట్లా కొన్ని లాస్ట్ ఈ కొన్ని అవి స్కూటీలు అవి ఈ పెద్ద పనులు పెట్టుకుంటా వచ్చేసి మెమరీ కార్డు తీసుకుంటే కదా మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజయవాడ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు సాయంత్రం 5 గంటలకు ముద్దాయి భక్తుల విలేజ్ ఒక 3 బాల నేరస్తులు అంటే 18 years బిలో జూలైన్ అదుపులో తీసుకోవడం జరిగింది. వారిని విచారించగా వారు గత సంవత్సరం నుండి ఈ మోటార్ సైకిల్ ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే తగ్గలేదో రాత్రులు ఎక్కడైతే పార్కింగ్ చేశారో అటువంటి వాటిని టార్గెట్ చేసుకొని అటువంటి వాటిని లాక్ చేసుకున్నా కూడా విరగొట్టి లాక్ విరగొట్టి వాటిని దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు. అందులో భాగంగా వాళ్ళు 3 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాన్ని కూడా 30,000 40,000 అమ్మేయడం, ఆ వచ్చిన డబ్బుల్ని వాటికి ఉపయోగించడం ఇలా చేస్తూ ఉండగా దీని దూరం 5:30 గంటల సాయంత్రం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంట్రాగేట్ చేసి ఎస్ఐ సిఐ డిఎస్పీ అందరూ కలిసి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి 37 మోటార్ సైకిల్ అన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. 37 రికవర్ చేయడం జరిగింది. మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు